సెవెన్ టైమ్ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. మరి ఫిబ్రవరి 27వ తారీఖున ఎన్నికల కమిషను ఎమ్మెల్సీ ఎలక్షన్ నిర్వహిస్తబోతుంది. అందరికీ తెలిసిన విషయమే. మరి నిన్నటి వరకు అయితే నామినేషన్ ప్రక్రియ, స్క్రూటినీ ప్రక్రియ, రేపమాప విత్డ్రాలు అవన్నీ జరుగుతున్నాయి. ఇదంతా బాగానే ఉందండి. 100% కూటమి అభ్యర్థి నెగ్గేస్తాడు అనుకున్న టైంలో కూటమికి విషమ పరీక్ష లాంటి పరిస్థితి ఏర్పడిందంటే ఖచ్చితంగా అవునని చెప్తున్నాయి. బేసికల్గా తెలుగుదేశం అభిమానులు, జనసేన అభిమానులు, భారతీయ జనతా పార్టీ అభిమానులు ఖచ్చితంగా వాళ్ళ అభ్యర్థిని ఎక్కుతారు, కూటమి అభ్యర్థి ఎక్కుతారు చెప్పడం సర్వసాధారణం. అదే జరుగుతుంది మేము అనుకున్నాం. కానీ ఇక్కడ అనుకోకుండా కొంతమంది ఎడ్యుకేటెడ్ పర్సన్స్, అదేవిధంగా సుదీర్ఘ రాజకీయ అనుభవం కుటుంబం కూర్చున్న పర్సన్స్ చాలా మంది ఇక్కడ రావటం జరిగింది. అందులో ఇందాక 7 న్యూస్ చెప్పినట్టు కూటమికి విషమ పరీక్ష ఎందుకు అన్నామంటే ఇక్కడ మొన్నటిదాకా ఎవరైతే కూటమి అభ్యర్థి ఉన్నారో ఆయనే పోటీ అనుకున్నాం, ఇంకెవరు లేరు సాటి అనుకున్నాం. కానీ దానికి ధీటుగా దిగారు కొంతమంది నాయకులు. అందులో ప్రప్రదంగా మాడుకోవాలంటే అమలాపురం మాజీ ఎంపీ ఎవరైతే ఉన్నారో హర్ష కుమార్ గారి తనయుడు జీవి సుందర్ రంగంలో దిగాడు. ఇతను మొత్తం స్టూడెంట్స్ని, టీచర్స్ని సంఘటన చేస్తాడండి. ఇతను మేనిఫెస్టో ఏ రకంగా ఉందంటే డబ్బుకి ఎటువంటి సంబంధం లేకుండా మ్యాన్ పవర్తో ఆ మేనిఫెస్టో అంతా కూడా పెర్ఫెక్ట్గా ఇంప్లిమెంట్ చేసే విధంగా ఈ సుందర్ది అయితే ఉన్నట్టు మనకి విశ్వసనీయమైన సమాచారం. అదేవిధంగా కాలేజీ నుంచి వస్తున్న, ప్రైవేట్ టీచర్ వస్తున్న సమాచారం. ఇది బాగానే ఉంది. వీళ్ళిద్దరు కాకుండా మళ్ళీ యూట్యూబ్ అభ్యర్థి ఒక క్యాండిడేట్ పెట్టింది. మరి ఈ ముగ్గురు మధ్య మొన్నటి వరకు అనుకుంటే కూటమి అభ్యర్థి ఒకరు అనుకున్నాం, కూటమి అభ్యర్థికి ధీటుగా యూటీఎఫ్ వచ్చింది, వీళ్ళిద్దరికి ధీటుగా సుందర్ వచ్చాడు. మరి సుందరుడు ఏమాత్రం డ్యామేజ్ చేస్తారంటే ఖచ్చితంగా డ్యామేజ్ జరుగుతున్నట్టు మనకున్నటువంటి సమాచారం. అదేంటంటే ఇతను ఒక మంచి పాయింట్తో లోపలికి వచ్చాడండి. యాజ్ ఏ జర్నలిస్ట్గా అందరూ కూడా ఆలోచింపచేసేటువంటి పాయింట్ ఈ సుందర్ ఎత్తుకున్నాడు. ఆ పాయింట్ ఏంటంటే ఇప్పుడు యూటీఎఫ్ అని చెప్పి గవర్నమెంట్ టీచర్స్ అందరికీ కూడా ఒక యూనియన్ ఫామ్ అయి ఉంది. ఏ కష్టం వచ్చినా నష్టం వచ్చినా వాళ్ళలో వాళ్ళు పాల్గొంటారు. అందులో భాగంగా నెగ్గిన వాడే ఐవి రావు గారు. లాస్ట్ ఎలక్షన్లో యూటీఎఫ్ సపోర్ట్తో ఆయన ఎమ్మెల్సీగా నెగ్గారు. ఆ ఎమ్మెల్సీ టర్మ్ అయిపోతుంది కాబట్టి మళ్ళీ ఇంకో ఎమ్మెల్సీ వచ్చింది. అలాగే గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఎలాగైతే యూటీఎఫ్ ఉందో ప్రైవేట్ ఎంప్లాయీస్ అంతా కూడా ఎవరైతే ప్రైవేట్ టీచర్స్ ఉంటారో వాళ్ళందరికీ ఇతను ఒక యూనియన్ చేయడానికి సంఘటితం అవుతున్నాడండి. ఇతన ట్రాక్ రికార్డ్ చూస్తే వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్, అమెరికాలో మంచి ఉన్నతమైన కంపెనీస్లో పనిచేశారు, ఎంఎన్సీలో పనిచేశారు. అవన్నీ పక్కన పెడితే తూర్పుగోదావరి జిల్లాకి ఎంతో సుపరిచితమైనటువంటి ఎంపీ హర్ష కుమార్ గారి తనయుడు, అదేవిధంగా ఎస్సీ సామాజిక వర్గం చెందినవాడు. ఇవన్నీ చూసినట్లయితే ఎమ్మెల్సీ ఎలక్షన్స్ చాలా వేడిగా ఉన్నట్టు సమాచారం అవుతుంది. ఏదైతే కూటమి అభ్యర్థి ఈజీ కాదు అంటే మొన్నటిదాకా కూటమి అభ్యర్థి విజయం ఈజీ అనుకున్నాం, అదంత ఈజీ కాదని చెప్పి సుందర్ మేనిఫెస్టో కానీ సుందర్ ప్లానింగ్ కానీ చాలా స్పష్టంగా కనబడుతుంది. ఇక్కడ అందరూ ఏమనుకుంటారంటే ఇది సుందర్ పేరు చెప్తున్నాడు, సుందర్కి సపోర్టా అనుకుంటారు. బట్ కాదు, చదువుకున్న వాళ్ళు ఎవరైనా సరే సుందర్కి సపోర్ట్ చేసే విధంగా ఆ మేనిఫెస్టో ఉంది. ఆ మేనిఫెస్టోలో మేము అనుకున్నాం ఇదేంటి ఈయన కూడా పథకాలు ఇచ్చి పొద్దున పక్కన పడతాడా అనుకున్నాం. కానీ ఏ పథకానికి కూడా డబ్బు సంబంధం లేకుండా డైరెక్ట్గా మ్యాన్ పవర్తో పాటు ఆయన పెట్టిన మేనిఫెస్టో చాలా మందికి మంత్రముగ్ధులు చేసింది. అది తీసుకొని గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్ తీసుకొని మేము వాకింగ్ ట్రాక్లో వాక్ చేస్తున్నప్పుడు, లేకపోతే మా రిపోర్టర్ రాజమండ్రి, అమలాపురంలో చేస్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ఎడ్యుకేటెడ్స్, మేధావులు ఎవరైతే ఉంటారో ఆ మేధావుల నుంచి వచ్చిన వాదన ఈ రోజు ఈ ఆర్టికల్కి దోహదపడింది. మరి చూద్దాం 27 తారీఖు దాకా ఖచ్చితంగా వెయిట్ చేయాల్సి ఉంది. 27 తారీఖు చూస్తే మార్చి 3 కౌంటింగ్ ఉంటుంది. మరి కూటమి అభ్యర్థిని ఎక్కుతారా లేకపోతే కూటమి అభ్యర్థి కాకుండా ఇంకో క్యాండిడేట్ని ఎక్కుతారన్నమాట సర్వత్రా ఉత్కంఠ ఉంది. ఇది ఆర్టికల్. మళ్ళీ ఆర్టికల్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.